గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. హుబ్లీ నుంచి సుబ్రహ్మణ్యం గారు రాస్తున్నారు. మానస సరోవర ప్రస్తావన ఏ పురాణంలో ఉంది తెలియజేయగలరు అని అడుగుతారు. మానస సంచరరే అనేటటువంటి కీర్తనతో ప్రారంభం చేసుకుంటే మానస సరోవర వర్ణన వరకు రామాయణం, భారతం, భాగవతం, సమస్త పురాణాలు ఎక్కడైతే నీటి ప్రస్తావనలు ఉంటాయో అన్ని చోట్ల మనం ఈ మానస సరోవర స్మరణ చేస్తూ ఉంటాం. ఇక్కడే పరమేశ్వరుడు దీర్ఘకాలికంగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ పరమేశ్వర స్వరూపమే ఈ కైలాస పర్వతం. మానవులమైన మనం ఆలయాలలో స్వయం ప్రకటితమైన విభూతిగా ఉన్న శక్తి స్వరూపాలుగా వెలసిన దివ్యధామాలను అరుణాచలేశ్వరుడితో, తిరుమల వెంకటేశ్వరుడితో స్మరించుకుంటూ అనేక దివ్యధామాలు చూస్తూ ఉంటాం. కళాపూర్ణోదయ కావ్యంలో మణికంఠరుడు ఇలా అనేక క్షేత్రాలు స్మరిస్తూ కైలాస పర్వతం కూడా పరమాద్భుతం కదా అనే వర్ణన చేస్తారు. అలాంటి ఆ దివ్యధామం ఏ కావ్యంలో లేదు, ఏ పురాణంలో లేదు అంటే అన్నింటిలో కూడా ఉన్నది అనే మనం సమాధానంగా చెప్పుకోవాలి. ఎందుకంటే కంచి యోగలింగం, శృంగేరి భోగలింగం, చిదంబరం మోక్షలింగం, నేపాల్ వరలింగం, కేదారనాథ్ ముక్తిలింగం. ఈ దివ్యధామాలు లింగ రూపంలో వెలిసిన ఆ పరమేశ్వరుడి సూక్ష్మమైన రూపాన్ని మనకు దర్శింపజేస్తే ఇక్కడే పరమానంద భరితమైపోయే మనం సమస్త పురాణాలలో, సమస్త సాహిత్యంలో, సమస్త కావ్యాలలో, సమస్త వాంగ్మయంలో, సమస్త పురాణాలలో, ఇతిహాసాలలో వేదంతో సహా ప్రస్తావనలు కల ఆ కైలాస సరోవరాన్ని దర్శనం చేసుకోవాలి అంటే ఎంతో భాగ్యం చేసి ఉండాలి. అంతే పరమాద్భుతమైనటువంటి దివ్య దర్శనం కనుకనే సమస్త పురాణాలలో ఆ పౌరాణిక వేత్తలు వర్ణించి ఉన్నారు, ప్రవచనకారులు విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ఇది నేపథ్యం.